ఫ్రెండ్స్, ఈ సంవత్సరం మేము అల్లం వేస్తున్న ప్లేస్ అయితే మీకు చూపిస్తాము. నిర్మల అయితే బయటకు తీస్తుంది చూడండి. చిన్న చిన్న పిల్లలు అయితే ఉన్నాయి, చాలా నుండి కొన్ని అయితే పక్కకి. ఫ్రెండ్స్, నేనైతే ఈ విధంగా గల్ల అయితే కొడుతున్నాను. హాయ్, హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. మీకు గత వీడియోస్లో అయితే చెప్పడం జరిగింది, చూపించాం కూడాను. ఈ సంవత్సరం మేము అల్లం పంట అయితే వేస్తామనేసి కొంత అల్లం కూడా తీసుకున్నాం. మేమైతే ఒక 30 కిలోల దగ్గరికి అనమాట. ఈరోజు అయితే ఈ యొక్క అల్లం ఏ విధంగా పండిస్తాం మా గిరిజన ప్రాంతంలో అనేది చిన్న వీడియోలో అయితే మీకు చూపిస్తాము. చూడండి ఏ విధంగా అనిపిస్తుందో, మీకు అయితే కామెంట్ చేయండి. ఈ అల్లం పంట మీ ప్రాంతంలో ఏ విధంగా చేస్తున్నారనేది కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. మేమైతే చేసే ప్రాసెస్ అంతా కూడా చూడండి. ఈ విధంగానే మేమైతే చేస్తామన్నమాట. మీకైతే తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాము. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, ఈ సంవత్సరం మేము అల్లం వేస్తున్న ప్లేస్ అయితే మీకు చూపిస్తాము. వెనకాలంతా కూడాను ఇక్కడ నుంచి చూడండి, ఇదంతా కూడా శుభ్రం చేసామన్నమాట. ఇక్కడ కొద్దిగా ఈ యొక్క ప్లేస్లో ఏమంచి తవ్వాము ఒక 2 రోజుల ముందన్నమాట. వర్షాలు పడుతున్నాయి కదా, అంతా కూడా ఇంకా ఇది కొద్దిగా సద్దు మణిగినట్టు అయిపోయింది అనమాట. కిందకంతా కూడాను ఇది చూస్తున్నారు కదా, ఈ ప్లేసే. ఇదంతా కూడాను కొద్దిగా తవ్వాలి. మేము తీసుకున్నది 30 కిలోలు కాబట్టి మరీ పెద్దంత ప్లేస్ అయితే పట్టదు. ఇక్కడ నుంచి కొంత భాగం అయితే తవ్వాం కదా, ఇంకా ఒక 2-3 అడుగుల నుంచి కొద్దిగా అలాగా కలిపి కొద్దిగా తవ్వుదాము. తవ్విన తర్వాత ఇందులోనే ఒక అల్లం అయితే వేసేద్దాము. ఇప్పుడు టైం వచ్చి 7:40 అయితే అవుతుందన్నమాట. మేము అంటే 7:30కి ఇలాగ వచ్చాము ఇక్కడికి. నిర్మల ఏముంచి ఇంట్లో వంట అయితే చేస్తుంది. నేనైతే ఉదయాన్నే వస్తాను ఇక్కడికి. అలానే ముంచి మా ప్రాంతంలో ఇంకా యొక్క ఎన్ఆర్జీఎస్ పనులు ఉన్నాయి కదా, కరువు పనులు అంటారు, ఆ పనులు అయితే చేస్తున్నారు. ఈరోజు ఉదయం నేనైతే ఆ పనికి వెళ్ళట్లేదు, ఇక్కడికైతే వస్తే నీ పని చేసేద్దాం నుంచి. టైం కూడా అయిపోతుంది. చాలామంది అయితే నాటేశారు. మాకు గత కొన్ని రోజుల నుంచి కాలు లేకపోవడం వలన ఇదంతా కూడా ఇంకా ఉండిపోయిందనమాట. ముందుగానే వేయాలి. ఇప్పుడు కూడా టైం అయితే అవ్వలేదు. చాలామంది అంటే ముందుగా ప్లేస్ బాగా చేసిన వాళ్ళు అయితే వేస్తారు ఈ యొక్క అల్లం పంట అనేది. మాకైతే ఇంకా టైం ఉంది. సో ఇదైతే కొన్ని రోజులకి ఇంకా అంటే ఒక 2-3 రోజుల్లో ఇది కూడా చేసిన తర్వాత వేసేయాలి. ఈరోజు వీడియో షూట్ అవుతున్న రోజు అయితే మే 21వ తారీఖున అయితే షూట్ చేస్తున్నాము. ఇదంతా కూడా మళ్ళీ ఈ వీడియో అల్లం నాటిన తర్వాత అంతా కూడా మీకు కంప్లీట్గా అయిన తర్వాత మీకైతే చూపిస్తాము. ఇదంతా కూడా ఇంకా పూర్తిగా ఇంకా ఖాళీగా ఉంది కదా, సో ఇదంతా కూడా ఇంకా సైడ్ నుంచి అయితే కొద్దిగా గవనిలాగా అయితే అల్లాలన్నమాట. లేకుంటే పశువులంతా కూడా లోపలికి వచ్చేస్తాయి, పాడు చేసేస్తాయి. మాకు ఊరికి కొద్దిగా దూరంలో ఇదంతా కూడా చేస్తున్నాం, 1 కిలోమీటర్ దూరంలో అనమాట. దగ్గర వేయచ్చు కదా అనేసి అంటే దగ్గరలో మాకు ప్లేస్ అయితే లేదు ఈ యొక్క అల్లం వేయడానికి. ఇక్కడైతే కొద్దిగా ప్లేస్ అయితే బాగుంది, తోటకి దగ్గరలో ఉంది కదా అని చెప్పేసి ఇక్కడైతే చేస్తున్నాము. పైన అంతా కూడా మా యొక్క కాఫీ తోట అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మొక్కలు అయితే ఇంకా నాటలేదు. ఈ సంవత్సరం నుంచి శుభ్రం చేసి ఈ సంవత్సరం నాటుతాం. ఇంకా పైన అయితే కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి కాఫీ తోట అనేది. సో ఇప్పుడైతే ఏ విధంగా చేస్తాం అనేది చూపిస్తాను మీకు. గుణపం అయితే తీసుకొస్తాము, ముందుసారిగా ఇదంతా బాగా చేసినప్పుడు తీసుకొస్తాము. ఇక్కడ నుంచి గుణపంతో తవ్వాలన్నమాట. తవ్వాక మనకు ఈ యొక్క అల్లం అయితే నాటడానికి అవుతుంది. ఇక్కడ నుంచి పట్టింది ఈ యొక్క మొద్దు ఉంది కదా, ఈ యొక్క చెట్టు, ఇక్కడ నుంచి అలాగా తవ్వుదాము. తవ్వాక అల్లం అయితే ఇచ్చేద్దాము. మరీను లోతుగైనా పర్లేదు, కొద్దిగా పైగా చేసినా పర్లేదు. భూమి కొద్దిగా మనకు లూజ్గా ఉండాలన్నమాట. ఉదయాన్నే వస్తాం కదా, దోమలు అయితే మామూలుగా కుట్టట్లేదు ఇక్కడ. ఈ విధంగానే తవ్వేసుకోవాలి. ఇదంతా తవ్విన తర్వాత పార తీసుకొచ్చాం కదా, దాంతో ఇంకా ఈ యొక్క మట్టి అంతా కూడాను పైకి ఇది చేయాలన్నమాట. దాన్ని ఏమంటారు, మేమైతే మట్టి అంతా కూడా లూజ్ చేయడం అనేసి అనొచ్చు. ఆ విధంగా అయితే చేయాలి. మీకంతా కూడా ఈరోజు అయితే చూపిస్తాము. ఈరోజు ఇది అయిపోతే ఇంకా పూర్తి అయిపోతే రేపటికి ఇక్కడ అల్లం అయితే వేసి ఇదంతా కూడా కప్పేసి చుట్టూరా గవన అయితే చేసేయాలి. అల్లం వేయడానికి అయితే ఈజీ అయితే కాదు, కొద్దిగా కష్టమే, కానీ తప్పదు. నాకైతే ఈ పంట వేయడము ఇదే మొదటిసారి. ఇంత ముందైతే ఎప్పుడు చేయలేదు. మా నాన్న వాళ్ళు చేస్తుంటే నేను చూసాను అప్పుడు చిన్నప్పుడు. ఈ గుణపంతో తవ్వేదంతా కూడా చిన్నగా మీకు టైం ల్యాప్స్లో అయితే చూపిస్తాను. మావాడే ముంచి ఉపాధి పని అవుతుంది కదా, అక్కడికైతే వెళ్ళాడు.
ఇదంతా కూడా తవ్వేసాను అనమాట. చూస్తున్నారు కదా, ఈ కింద నుంచి పట్టింది ఇక్కడ నుంచి ఆ పై వరకు అనమాట. అక్కడ వరకు అయితే తవ్వేసాను. మొత్తానికి ఇది తవ్వేసరికి నాకైతే చెమటలు ఫుల్గా పడితే, స్టార్టింగ్లో అయితే అంత ఇది ఎండ అయితే లేదు, చివరికి అల్ల పైన వెళ్ళాను కదా, అక్కడి నుంచి పట్టి అటు పైకి ఇంకా ఎండలు అయితే వచ్చాయన్నమాట. సో దానివల్ల నాకైతే ఫుల్గా చెమటలు పట్టింది. సో ఇది మధ్యాహ్నం అంటే భోజనం చేసి మరలా వచ్చి ఈ పని అయితే చేయాలి. ఇదంతా కూడా పారతో తవ్వాలన్నమాట. ఇప్పుడు గడ్డపారలు ఉంటాయి కదా, వాటితో అయితే తవ్వాలి. సో ఇదైతే తవ్వేసాను. ఇప్పుడు మధ్యాహ్నానికి వచ్చి ఇంకా పారతో అయితే తవ్వాలి. ఇప్పుడు టైం వచ్చి 9:30 ఇలాగైతే అవుతుంది. ఉదయం 7:40 అయితే స్టార్ట్ చేసాం కదా ఈ వర్క్ అంతా కూడాను. సో ఇదంతా పూర్తి అవ్వడానికి అంటే గుణపంతో తవ్వడానికి 9:30 ఆ టైం అయితే అవుతుందన్నమాట. ఇంకా ఇదంతా కూడాను మధ్య మధ్యలో చాలా పెద్ద రాళ్ళు వచ్చి చూడండి. ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఒకటి చాలా పెద్ద రాయి ఇది చూడండి. ఇక్కడ కూడా ఉంది. ఇలాంటి రాళ్ళు చాలానే వచ్చాయి, అక్కడక్కడ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఇంకా పారతో తవ్వినప్పుడు ఆ రాళ్ళు తర్వాత నుంచి అక్కడక్కడ చిన్న చిన్న మొక్కలు అయితే ఉన్నాయి కదా, అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వేర్లు మొక్కలు అవన్నీ కూడా తీసి శుభ్రం చేసి వీలవుతే ఈరోజు ఇంకా ఈ అల్లం అయితే నాటుదాము, లేదంటే ఇంకా రేపటికైతే నాటాలి. చూడాలి మరి ఏ టైం అవుతుంది ఇదంతా తవ్వి శుభ్రం చేయడానికి. ఈ యొక్క వేడి అనేది అసలు తగ్గట్లేదు అనమాట. ఉక్కపోత మామూలుగా లేదు. మొత్తానికి చెమటలు మొత్తం గట్టిగా పట్టి గుంపం అయితే తీసుకెళ్ళి అక్కడ చెట్టు దగ్గరికి అయితే పెడతాం. అల్లం ఈ పంట వేయాలంటే కనుక ఈ విధంగా కష్టపడక తప్పదు. కష్టం అనేది ఉంటుంది ప్రతి దాంట్లో కూడాను. ఆ కష్టాన్ని మనము ఇష్టంగా మలుచుకొని పని చేస్తేనే ఇలాంటి పనులన్నీ కూడా చేయగలం, లేదంటే ఇంకా చేయలేము. చాలామంది కూడా కామెంట్స్ అయితే పెడుతుంటారు, మీరు చాలా గ్రేట్ బ్రో, మీరు చాలా కష్టపడుతుంటారు, మీరంతా కూడా కష్టజీవులు అనేసి. అంటే మాకంటే ఇంకా ఇక్కడే పుట్టి పెరిగాం కనుక మాకైతే ఇదంతా కూడా అలవాటే. సో చిన్నప్పటి నుంచి ఈ పనులన్నీ కూడా చేస్తూ ఎదుగుతూ వచ్చాం కదా. సో మాకైతే ఇవన్నీ కూడా అలవాటు అయిపోయింది. మా నాన్న వాళ్ళు కానీ మేము కానీ ఇంకేదనమాట. చూడాలి మా పిల్లలు ఏ విధంగా ఉంటారు అనేది. సో అది ఇప్పుడైతే ఇంటికి వెళ్ళేసి తినేసి మరలా వచ్చి ఈ యొక్క పని అయితే చేయాలి. నాకైతే మధ్యాహ్నం లోపు ఇదంతా పారతో తవ్వడానికి అయిపోద్ది. వీలవుతే ఇంకా మధ్యాహ్నం తర్వాత ఇదంతా నాటాలి. చాలామంది కూడా నాటుసారు ఇయర్లో. సో ఇది తొందరగా తినేసి వచ్చి ఇదంతా కూడా నాటాలన్నమాట. వీలవుతే ఈరోజు నాటుదాం, లేదంటే రేపటికి నాటాలి ఇది. ఫ్రెండ్స్, నేను ఇంటికి వెళ్ళినా తినేసి మరలా ఈ యొక్క పని దగ్గరికి అయితే వస్తాను. ఆ నిర్మల, నేను తర్వాత నుంచి మా తమ్ముడు కూడా వచ్చారనమాట. నిర్మల ఏమొచ్చి అక్కడి నుంచి ఒక మట్టి అయితే తవ్వుతుంది చూడండి. నేను కూడా ఇప్పుడు తవ్వాలి. నిర్మల, ఉదయం ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఎన్ఆర్ఎస్ పనికి వెళ్ళాను. పనికి వెళ్ళి ఉండేవా? బాగాలేదంటుండేవు కదా, ఇంటికి ఉండేవేమనుకున్నాను నేను. నేనైతే ఉదయాన్నే ఇది తవ్వడానికి అయితే వస్తాను, తవ్వేసాను. ఇదంతా కూడా చూడండి, ఆవులు అయితే వచ్చాయి. ఇదంతా కూడా ఇంకా తొక్కి తొక్కి ఇంకా కిందకైతే ఇచ్చేసాయి అనమాట. ఇంకా గట్టిగా ఇది అయిపోయింది. ఆవులు అంతా కూడా ఆ పైనుంచి అయితే తింటున్నాయి. మావి వచ్చాయినా కనిపిస్తున్నాయా? అవన్నీ కూడా చూడండి, అక్కడ నుంచి అయితే తింటున్నాయి. అల్లం నాటిన తర్వాత ఇలానే ఓపెన్గా ఉంటే ఇలానే పశువులు కానీ తర్వాత మేకలు కానీ వచ్చి ఇక్కడ దూరి మొత్తం అంతా కూడా పాడు చేసేస్తాయి. ఈరోజు అల్లం నాటిన తర్వాత ఈ సరౌండింగ్లో అంతా కూడా కొద్దిగా ముయ్యాలి, లేకుంటే పశువులు ఏమైనా వచ్చాయంటే మొత్తం అన్ని కూడా తినేస్తాయి. ఇంకా అంటే చూడండి, ఇవన్నీ కూడా ఇలాంటివి ఉంటాయి. అల్లం చేసేటప్పుడు రాళ్ళు వస్తున్నాయి నిర్మా, వస్తున్నాయి చూడండి ఎలా ఉన్నాయో. ఇవన్నీ కూడా శుభ్రం చేయాలి. మనం అల్లం నాటేమంటే ఇక్కడ ఉన్నటువంటి వేర్లు మొత్తం పట్టేసి అల్లానికి ఇంకా కొద్దిగా ఎదగకుండా చేస్తారనమాట. చిన్న చిన్నది వస్తుంది ఇది. ఇలా లోపలికి అమ్మ స్టార్టింగ్లోనే నాకు రాయి అయితే తగిలింది చూడండి. ఇది ఇలాంటి రాళ్ళన్నీ కూడా తీసేయాలి. పారేద్దాం ఒక దగ్గర. చిన్న చిన్న రాళ్ళు, పెద్దవి అవన్నీ కూడా ఉంటాయి. మట్టి అంతా కూడా లూజ్ చేయాలి. ఇదిగో ఆవు అయితే వస్తుంది చూడండి, ఇలాన్నీ తిరుగుతుంటాయి. ఇంకా మాకు ఇంకా ఆవులు అయితే కాయట్లేదు. నేనేం పాపం చేసిండ్రు, ఇది పని చేయడం తప్ప విరిగిపోయింది ఇది. ఇదన్నమాట, పని చేస్తుంటేనే మధ్యలో అయితే విరిగిపోయింది. నిర్మల్ది కూడా ఏం బాగుంది అండి, నాదే విరిగిపోయింది. ఇది బాగా చేసిన తర్వాత పని అయితే చేద్దాం. ప్రస్తుతానికి అయితే ఇంకో పార అయితే నా దగ్గర ఉంది. ఇది దీంతో అయితే పని చేస్తుంటాను. ఇది
అది అలాగని పక్కన పెట్టేద్దాం. చాలా గట్టిగా ఉంది అది. ఈ విధంగా అయితే తవ్వాలి ఇది. నిర్మా రాళ్ళు అవన్నీ వస్తే తీసే. తీసేస్తుండ్రి బాబు. చూడండి ఎంత పెద్ద రాళ్ళు ఉన్నాయి ఇవి. చిన్నగా ఉన్న సరే తీసేయాలి. ఇలాంటి వేర్లు అన్నీ కూడా వస్తున్నాయి చూడండి. ఇవన్నీ కూడా తీసేయాలి ఇలాగా. ఫ్రెండ్స్ ఇది గుణపంతో తవ్వినప్పుడు అయితే చాలానే రాళ్ళు అయితే వచ్చాయి చూడండి. ఇక్కడ నుంచి ఉన్నాయి ఇదిగో ఇలానే ఉన్నాయి ఇవి. ఇవన్నీ కూడా తీసేయాలి. నేనైతే ఒక మామూలు తవ్వేసి వదిలేసాను, రాళ్ళు అయితే తీయలేదు. ఇప్పుడు పార్త తవ్వుతున్నప్పుడు ఆ రాళ్ళన్నీ కూడా బయటకు వస్తుంటే అవన్నీ కూడా తీసేయాలి. నిర్మల్ నుంచి అయితే అటుపక్క చేస్తుంది, నేను ఇటుపక్క నుంచి. మా తమ్ముడు కూడాను వెళ్ళలేదన్నమాట, మాతో పాటునే ఉన్నాడు. ఇదంతా కూడాను తవ్వడానికి హెల్ప్ చేస్తాను అంటున్నాడు. సో అతను కూడా ఉంటాడు. ఇంకా ఇప్పుడైతే ఇదంతా కూడా తవ్వేద్దాము. చూడండి ఏ విధంగా ఉంది అది. ఈ వేర్లు కానీ ఈ రాళ్ళు కానీ ఏ వచ్చినా సరే ఉంచకూడదు, మొత్తం అని తీసేయాలి. ఇదంతా కూడా తవ్విన తర్వాత ఇంటికి వెళ్ళేసి అల్లం తీసుకొచ్చి ఇందులో అయితే నాటేద్దాము. ఫ్రెండ్స్ మా తమ్ముడే మంచి ఇక్కడ రాయి అయితే తీసాడు చూడండి. ఇక్కడ నలుపు కలర్లో బ్లూ కలర్లో ఉన్నటువంటి తేళ్ళు అయితే మీకు కనిపిస్తుండొచ్చు. ఇక్కడ నిర్మల్ అయితే బయటకు తీస్తుంది చూడండి. చిన్న చిన్న పిల్లలు అయితే ఉన్నాయి, చాలా ఉండే. కొన్ని అయితే పక్కకి వెళ్ళిపోయి చూస్తున్నారు కదా, అక్కడైతే 2 ఉన్నాయి. ఇది కింద ఒకటి వచ్చింది. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి. అది ఒకటి మీకు చూపిస్తాను చూడండి. ఇది ఇవి కుట్టే అంటే ఇంకా అంతే సంగతులు, మామూలు మంట అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇది చూడండి. తమ్ముడు ఇవన్నీ కూడా తీసి బయటికి పారారు చిన్న కర్రపులతోటి. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నట్టున్నాయి. ఇది ఇక్కడ చూడండి, ఇదే మంచి మేము కోడివెల్ల అనేసి అంటాము. చాలా ప్రమాదం. ఇది మా వాళ్ళంట చెవికి వెళ్తే మొత్తం చెవి మొత్తం తినేస్తుంది అనేసి అంటారు. చూడండి ఇలాగ ఉండదు. రాత్రి పూట చూస్తేది దీని లైటింగ్ అయితే తగులుతుంటుంది, మంచిగా కనిపిస్తుంటుంది లైటింగ్ అనేది. వీటిని అయితే మేము చంపట్లేదు, బయటకు అయితే విడిచిపెడుతున్నాము. మొత్తం అది పారిసే మొత్తం వెళ్ళిపోయా. మనం మట్టి తవ్వుతున్నప్పుడు ఏమైనా వచ్చేటట్టు కుట్టేస్తాయి రవి. ఇది ఒకట్రా, ఇది పారి, అది ఒకటికాసి వెళ్ళిపోయింది. అది ఇది చూడండి ఇక్కడ ఉంది. అది అదనమాట. అంతేనా? 5 ఉండేయా? ఇంకా నిర్మల్ అయితే ఇక్కడ మట్టి అయితే తవ్వుతుంది. రాళ్ళు అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి. తీసిన రాళ్ళని కూడాను ఈ సైడ్ నుంచి అయితే పెడుతున్నాను చూడండి. ఎన్ని రాళ్ళు వచ్చేవి, చాలా పెద్ద పెద్ద రాళ్ళు అయితే బయటకు వచ్చాయి. ఇవన్నీ కూడాను ఆ పై వరకు అయితే ఉన్నాయి. అక్కడ వరకు అయితే తవ్వాలి. ఇక్కడ ఉంది కదా, పైన అయితే తవ్వేసాము. ఇదంతా కూడా కిందకైతే చిన్న ముక్క అయితే ఉండిపోయింది. మేమైతే ముక్క అని అంటాము, చిన్న భాగం అయితే ఉంది. ఇదైతే చేస్తున్నాం ఇప్పుడు. ఫ్రెండ్స్ మేమైతే అల్లం తీసుకెళ్దామని ఇంటికి వచ్చాము. ఈలోపు పెద్దగా వర్షం అయితే పడుతుంది బయట, మామూలుగా లేదు. మీకు చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా బయట వర్షం అయితే ఏ విధంగా పడుతుందో, మామూలుగా లేదు. మేము నుంచి అదంతా తవ్వడం అయిపోయింది, ఇంటికైతే వస్తామన్నమాట అల్లం తీసుకెళ్దామని చెప్పేసి. ఈలోపు ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఎడతెరిపి లేని వర్షం అనమాట. ఈ యొక్క 3-4 రోజులతో పాటుగా ఏదో శక్తి తుఫాను ఏదో తుఫాను ఉందనేసి అన్నారు. మరి చూడాలి, మరి 2 రోజులు ఉంటుంది ఇటు. తవ్విందంతా కూడా ఇంకా గట్టిగా అయిపోద్దామని అనుకుంటున్నాం మేమైతే. చూద్దాం మరి ఏ విధంగా ఉంటుందో. ఫ్రెండ్స్ ఇదిగో తీసుకొచ్చిన అల్లం అయితే ఇక్కడ పెట్టాం కదా, ఇక్కడే ఉంది ఇది చూడండి. వర్షం అయితే కొద్దిగా తగ్గింది. ఇప్పుడైతే తీసుకెళ్ళి నాటేసి వచ్చేద్దాము. ఇక్కడైతే పెట్టి తీసుకెళ్ళి నాటి వచ్చేద్దాము. ఇదైతే మేము గంప అనేసి అంటాము, మా ప్రాంతీయ భాషలో అనమాట. తెలుగులో ఏమంటారు కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇందులో పేర్చేద్దాము, ఒక్కొక్కటిగా మంచిగా పేర్చి అక్కడ తీసుకెళ్ళేసి నాటేసి వచ్చేద్దాం. ఈ విధంగానే చూసారు కదా, మొలకలు అయితే మంచిగా వస్తాయి. ఇవి ఇది ఇలాగైతే ఉన్నాయి. ఇవి ఈ మొలకలంతా కూడా విరిగిపోకుండా మంచిగా తీసేద్దాం. తీసుకెళ్ళి నాటేసి రావాలి. మేమైతే అల్లం తీసుకొని ఆ ప్రాంతానికి అయితే వెళ్తున్నాం, ప్లేస్ దగ్గర అనమాట.
నిర్మల అయితే ఒక గంప దగ్గర, నేను ఇగో ఈ సంచి దగ్గర కొంత అయితే పట్టుకున్నాము. ఇలా నడుచుకొని వెళ్తున్నాం అక్కడికి. ఎంత ఉంటుంది నిర్మల, ఎన్ని కేజీలు ఉంటుంది ఇది? ఉంటదేమో ఒక 10-15. 10-15 కేజీలు, నాది ఒక 10 కేజీలు అయితే ఉంటుంది. మేము తీసుకున్నది అయితే 30 కేజీలు తీసుకున్నాము. ఇప్పుడు వచ్చి ఒక 5 కేజీలు ఎక్కువే తగ్గిపోయి ఉంటుందేమో. ఫ్రెండ్స్, అల్లం తీసుకొని ఇక్కడికి అయితే వస్తాం అనమాట. ఇది కిందన అల్లం అయితే పెట్టాం ఇక్కడ. నిర్మల తీసుకురాదే బుట్టి, మేమైతే బుట్టి అనేసి అంటాం దీన్ని. పట్టు, ఇలా పెద్ద పెద్ద ఉన్నాయి, కొద్దిగా విరిపి ఇలా పెడదాం. ఈ గంపతోటి తీసుకెళ్ళి నాటాలంటే కొద్దిగా ఇబ్బంది, అందుకని చెప్పేసి కొన్ని తీసుకెళ్ళి నాటుతాం. మళ్ళీ ఇది అయిపోతే మళ్ళీ వచ్చి తీసుకెళ్తాము. అలా చేసి ఇదంతా తీసుకెళ్తే మనం మొయ్యలేం కదా, అందుకని చెప్పి ఇలా అన్నమాట. చూస్తున్నారు కదా ఒక చెట్టు కొమ్మల దగ్గర ఆకుల్లో ఏ విధంగా ఉందో వాటర్ అంతా కూడాను. ఇది ఇంకా అలానే ఉంది. ఇప్పుడు కొద్దిగా వర్షం అయితే తగ్గింది. ఈ పాటికి అయిపోవాలి కదా నిర్మా. ఈ వర్షం రావడం వలన కొద్దిగా టైం పట్టింది, కానీ అయిపోవాల్సిందే. ఫ్రెండ్స్, నేనైతే ఈ విధంగా గల్ల అయితే కొడుతున్నాను. నిర్మల ఏమంచి వెనకాలదంతా కూడాను అల్లం అయితే పెట్టి తీసుకొస్తుంది. ఎక్కువ లోతుగా నాటకు, కొద్దిగా పైన ఉండని, మళ్ళీ తీసేటప్పుడు లోతుగా తవ్వాల్సి ఉంటుంది. ఇలాగైతే వేసుకొని వెళ్తున్నాను. ఇలా చేద్దాం, ఎంతసేపు పడుతుందో తెలియదు. కొద్దిగా దూరంగానే ఉండాలి, తర్వాత మళ్ళీ ఇదంతా గొప్పవాలి కదా, అందుకని. జానిగడ అయితే వచ్చిన చూస్తున్నాడు, వీళ్ళు ఏదో చేస్తున్నారు ఇక్కడ అనేసి. ఈ విధంగానే అల్లం అయితే నాటిద్దాము. ఎంత దూరం ఉంటే అంత మంచిది అన్నమాట. నిర్మల ఉంచి ఆ విధంగా నాటి తీసుకొస్తుంది వెనక నుంచి. నేనైతే ఇలా గల్ల కొట్టి తీసుకెళ్తున్నాను. ఇక్కడ కొన్ని రాళ్ళు అయితే ఇప్పుడు కూడా తగులుతున్నాయి, చూడండి. ఇది ఇంత పెద్ద రాళ్ళు ఉన్నాయి ఇంకా నేల లోపల. ఇదంతా వేసిన తర్వాత దీనిపైన మళ్ళీ ఆకులు అయితే తీసుకొచ్చి కప్పాలి. చూపిస్తాం మీకు అది కూడా. ఫ్రెండ్స్, అల్లం అంతా కూడాను నాటేసాం అనమాట. కొంత అయితే మిగిలింది చూడండి. ఇక్కడ నేను చేసిన ప్లేస్ అయితే పట్టలేదు, సరిపోద్ది అనుకున్నాను. ఇక్కడ ఒక 5-6 కిలోలు అయితే మిగిలింది. ఇదంతా కూడాను నాటేసాం. ఇప్పుడైతే ఒక ఆకు కొమ్మలు తీసుకొచ్చి వీటిపైన అయితే కప్పేద్దాము. కప్పేసాక ఇంటికి అయితే వెళ్ళిపోదాం. టైం కూడా అయిపోయింది, ఇప్పుడు 5 గంటలు అయితే అవుతుందన్నమాట. ఇది ఎప్పుడో అయిపోవాల్సింది మధ్యాహ్నం ఆ టైంకే, కాకుండా మధ్యలో వర్షం రావడం ఇదంతా కూడా మీరు ఇప్పుడు చూసారు కదా ఏ విధంగా అయిందో. సో అందుకని చెప్పేసి కొద్దిగా లేట్ అయింది. ఇదంతా కూడా ఇప్పుడు కొమ్మలు అయితే తీసుకొచ్చి దీనిపైన కప్పేసి ఇంటికి అయితే వెళ్దాం. మేమైతే అల్లము వేసిన తర్వాత, నాటిన తర్వాత ఈ యొక్క కొమ్మలు అయితే తీసుకొచ్చి కప్పుతున్నాం అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు వరకు అయితే కప్పేసాం. ఇవైతే చిన్న చెట్లు కొమ్మలు అనమాట. అక్కడివి కొన్ని కొమ్మలు తీసుకున్నాంనా ఈ విధంగా అయితే కప్పుతున్నాం. ఇలాగ ఎందుకు కప్పుతారని అంటే, ఏదైనా అంటే మొలకలు వచ్చినాయి కదా, ఎక్కువ ఎండ కాసిందంటే ఆ మొలకలన్నీ కూడా చనిపోతాయి. అవంతా కూడా ఇంకా వేర్లు వచ్చి అవన్నీ కూడా ఇంకా నాటితే పర్లేదు. లేదంటే ఎక్కువ ఎండ కాసిన తర్వాత ఈ యొక్క మట్టి మొత్తం ఎండిపోద్ది కదా, సో దానివలన ఆ యొక్క మొలకలు వచ్చిన అల్లం అంతా కూడా చనిపోద్ది. అందుకని చెప్పేసి ఈ విధంగా చెట్ల కొమ్మలు అయితే తీసుకొచ్చి కప్పుతారనమాట. ఈ యొక్క అల్లం నాటిన దగ్గర మొత్తం అంతా కూడాను ఆకులు అయితే కప్పేసి చూడండి. చెట్ల కొమ్మలు తీసుకొచ్చి ఈ విధంగా అయితే చేస్తాము. కొద్దిగా అయితే మిగిలింది, అదైతే నాటిసి ఇంటికి అయితే వెళ్ళిపోతాం. ఇంకా ఫ్రెండ్స్, ఈ వీడియో అంతా చూసారు కదా, మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. మా యొక్క గిరిజన ప్రాంతంలో ఈ విధంగానే అల్లం పంట అయితే చేస్తాం అనమాట. మీ ప్రాంతంలో యొక్క అల్లం పంట ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి. మేమైతే ఇదే విధంగా అయితే ఈ యొక్క అల్లం పంట అయితే చేస్తాము. మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా అరకు ట్రైబల్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.